హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈ రోజు మన రెసిపీ వచ్చి సూపర్ సాఫ్ట్ స్పాంజ్ కేక్ అండి. ఈ కొలతలతో కనుక చేశారనుకోండి ఎప్పుడు చేసినా గానీ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందండి. చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చేసిందో. ఈ కొలతలతో కనుక మీరు ఫస్ట్ టైం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందండి. సాఫ్ట్ గా కూడా ఉంటుందండి. మరి బీటర్ కానీ ఓవెన్ కానీ లేకుండానే బ్యాచిలర్స్ దగ్గర నుండి పిల్లల వరకు కూడా చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. వీడియోలో క్లియర్గా చూపించేస్తానండి. ఇలా చూడండి, పీసెస్ కింద కట్ చేసినప్పుడు నొక్కి పెట్టినట్లయితే ఎలా పైకి వచ్చేస్తుందో చూడండి. మనకు టచ్ చేస్తేనే అర్థమైపోతుందండి. చాలా సాఫ్ట్గా స్పంజీ లాగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. బేకరీలో తెచ్చిన కేక్ లాగానే ఉంటుందండి. మరి దీని ప్రిపరేషన్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసినట్లయితే మీరు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా కేక్ టిన్కి ఆయిల్ని అప్లై చేసుకొని బటర్ పేపర్ని కూడా వేసేసుకొని దానిపైన కూడా కొంచెం ఆయిల్ని వేసేసి ఇలా రెడీగా ఉంచేసి ఆ తర్వాత మందపాటి వెడల్పాటి గిన్నెలో స్టాండ్ను పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఫ్రీ హీట్ చేసుకుందాం. ఇది ఫ్రీ హీట్ అయ్యేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇలా బౌల్లోకి జల్లెడను పెట్టేసి 1 కప్పు వరకు మైదాను, 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని జల్లించి పక్కన ఉంచేస్తున్నానండి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి 1/4 కప్పు వరకు షుగర్ని వేసుకుంటున్నానండి. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1 ఫ్లేవర్ వేసుకుంటున్నానండి. ఫ్రీడమ్ ఆయిల్ని తీసుకుంటున్నాను. అలాగే దీనిలోకి 2 ఎగ్స్ని కొట్టిపోసుకుంటున్నానండి. మీరు ఎగ్ వద్దనుకుంటే 1/2 కప్పు వరకు పెరుగుని వేసేసుకుంటే సరిపోతుంది. 1/4 కప్పు వరకు గోరువెచ్చటి పాలను కూడా వేసి 1/2 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా వేసేసుకొని 1 నుంచి 2 నిమిషాల వరకు మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. క్రీమీ టెక్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే జల్లించుకొని రెడీగా ఉంచుకున్న పిండిలోకి వేసేసుకొని ఇలా 1 స్పూన్ తీసేసుకొని ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలండి. ఎక్కడా కూడా పిండి ముద్దలాగా లేకుండా మరీ ఎక్కువగా కాకుండా 1-2 నిమిషాల వరకు కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపించిన విధంగా మధ్యలో నుంచి కలుపుకుంటూ అంచుల వెంబడిగా కలిపేసుకున్నట్లయితే సరిపోతుందండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. రిబ్బన్ కన్సిస్టెన్సీ. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం గ్రీస్ చేసుకొని రెడీగా ఉంచుకున్న ఈ కేక్ టిన్లోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకుందాం. ఈ మిశ్రమం అంతా కూడా వేసేసుకున్న తర్వాత 1-2 సార్లు ట్యాప్ చేసుకున్నట్లయితే ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయండి. ఆ తర్వాత ఇప్పుడు ఈ కేక్ టిన్ తీసుకెళ్ళి మనం ముందుగానే ఫ్రీ హీట్ చేసుకున్న ఆ గిన్నెలోకి పెట్టేసుకోవాలి. గిన్నె అనేది వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ చేతులేం కాలకుండా పెట్టేసుకోవాలండి. ఈ టిన్ను పెట్టేసినాక లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఇలా మూత మీద ఏదైనా బరువుని ఉంచేసి స్టవ్ అనేది లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసేసుకొని 40 to 45 minutes వరకు కేక్ని బేక్ చేసుకోవాలండి. 30 minutes దగ్గర ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే సరిపోతుందండి. చూడండి, కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయింది. నైఫ్ని కానీ ఫోర్క్ని కానీ టూత్ పిక్ని కానీ గుచ్చి చూసినట్లయితే నీట్గా వచ్చేసిందంటే మనకి కేక్ అనేది చక్కగా రెడీ అయిపోయింది అనమాట. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా నీట్గా వచ్చేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కేక్ టిన్ని బయటకు తీసుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచేస్తున్నాను. నాకైతే ఇక్కడ 45 minutes ఎగ్జాక్ట్గా టైం అనేది పట్టిందండి. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 1/2 kg కేక్ అనేది చక్కగా రెడీ అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కేక్ని డిమోల్డ్ చేసుకోవాలండి. అంచుల వెంబడి నైఫ్తోని స్క్రేప్ చేసేసినట్లయితే ఈజీగా వచ్చేస్తుందండి. నాకైతే బటర్ పేపర్ అనేది ఈజీగా వచ్చేసింది. ఇలా దీనిపైన ప్లేట్ని బోర్లించేసి రివర్స్లో ఇలా ఒకసారి ట్యాప్ చేసినట్లయితే ఈజీగా వచ్చేసింది. ఆ తర్వాత బటర్ పేపర్ని తీసేసి మీకు నచ్చిన షేప్లోకి కేక్ని కట్ చేసుకోవడమే. ఇలా చూడండి, కేక్ అనేది ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో కదా. ఇప్పుడు పీసెస్ కింద కట్ చేస్తున్నాను. చూడండి, కట్ చేస్తుంటేనే తెలిసిపోతుంది కదండి ఎంత స్పంజీగా ఉంది అనేది. ఆ టెక్స్చర్ కూడా అచ్చం బేకరీలో తీసుకొచ్చిన కేక్ లాగానే వచ్చేసిందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇవే కొలతల్ని కనుక మీరు కూడా ఫాలో అయ్యి చేశారనుకోండి కేక్ అనేది పాడయ్యే ఛాన్సే లేదండి. మరి తప్పకుండా మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే కొత్త నోటిఫికేషన్స్ అనేవి మీకు వెంటనే చేరుతాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.